ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన్లు వీరే. ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కేటీఆర్. ఆశ్చర్యం, మద్ది చెట్టు నుంచి ఉబికి వస్తున్న నీరు. ఎప్పుడు పేదల పక్షమే ఉంటాం చంద్రబాబు. జమ్మూ కాశ్మీర్లో పార్టీ ప్రచార కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 27 మంది ప్రముఖుల జాబితాలో అంబికా సోని, కేసీ వేణుగోపాల్, సచిన్ పైలట్, భరత్ సింగ్ సోలంకి, వికార్ రసూల్ పని, జిఎమేర్, తారిక్ హమీద్ కస్రా, సుఖ్వీందర్ సింగ్ సుకు, రేవంత్ రెడ్డి, హరీష్ రావత్, ప్రమోద్ తివారీ, పవర్ ఖేరా, రంజిత్ రంజన్, టీఎస్ సింగ్ దేవ్, ఇమ్రాన్ పతాఘర్హి, రాజ్ బబ్బర్, ఫిర్జాదా మహమ్మద్ సయీద్, మనోజ్ యాదవ్, తారాచంద్, రమన్ వల్లా, చౌదరి లాల్ సింగ్, జిఎన్ మోంగా, షమీమా రైనా, ఆకాష్ భారత్ కూడా ఉన్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 19న ఉదయ్పూర్, ఏప్రిల్ 26న జమ్మూ, మే 7న అనంతనాగ్, రాజౌరి, మే 13న శ్రీనగర్, మే 20న బారాముల్లా లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడతాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి 2,500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై హనుమకొండ పోలీసులకు బత్తిన శ్రీనివాసరావు అనే కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేశారు. అయితే హనుమకొండ పోలీసులు ఆ కేసును బంజారాహిల్స్ స్టేషన్కు అక్కడి పోలీసులకు బదిలీ చేశారు. కేటీఆర్పై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 504, 505 క్లాస్ 2 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి పోతాడని ఎవడనని మీకు అనిపిస్తుంది. చూస్తలేమో మనం ఎలక్షన్ తర్వాత రేపు జరిగేది పక్కా ఒకటే. ఇలా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. నేనంటలేనిది, మమతా బెనర్జీ అంటుంది. ఇండియా అలయన్స్ లో ఉన్న పార్ట్నర్స్ అంటున్నారు, దేశం మొత్తం కలిపి కూడా కాంగ్రెస్ కు 40 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. మరి ఎవడాపాలి బీజేపీని? ఎట్లా ఆపాలి? ఎవరు గట్టిగా గొంతిప్పి కొట్లాడాలి కేంద్రంలో అంటే ఇవాళ దమ్మున్న నాయకులు ఎవరున్నారంటే ప్రాంతీయ నాయకులే ఉన్నారు. ఒక మమతా బెనర్జీ, ఒక కేసీఆర్, ఒక కేజ్రీవాల్, ఒక స్టాలిన్, ఇట్లాంటి నాయకులు ఉన్నారు తప్ప రాహుల్ గాంధీ గారితో ఊదు కాలది, పీరి లేవది, కాంగ్రెస్ పార్టీతో ఏమి కూడా కాదు. అందుకే నేను అనేది, మీరు కాంగ్రెస్ కు మైనారిటీ సోదరులు పొరపాటున ఒక్క ఓటేసినా అది లాభం అయ్యేది మళ్ళా బీజేపీకి అయితే తప్ప ఇంకోలకు కానే కాదు. నాయుడుపేట ప్రజాగలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తును తాము చూసుకుంటానని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. మేమెప్పుడు పేదల పక్షమే ఉంటానన్నారు. ఈ 5 ఏళ్లలో పేదల జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా అని ప్రశ్నించారు. ఎక్కడికెళ్లినా రైతుల బాధలు చూస్తున్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇసుక, భూదందా ఎంత తమ్ముళ్ళు లెక్కుందా? లెక్కేసే ధైర్యం ఉందా? మాట్లాడే ధైర్యం ఉందా? మరి ఎట్లా? నేనే రావాలా? నేనే మహాడాలా? నేనే పోరాడాలా? మట్కా ఉందా లేదా? ఉందా లేదా? క్రికెట్ ఇంకో పక్కన గంజాయి ఉందా లేదా? అన్నిట్లో ఈయనకు వాటా ఉందా లేదా? ఉందా లేదా? బియ్యం, మద్యం, డీజిల్ మాఫియా, స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో పంచాయతీలు, సెటిల్మెంట్లు, హ్యాండ్స్ ఆఫ్ పోలీసులు. మీ అందరికీ మిమ్మల్ని రియల్ గా కూడా దండేయాలి. మీ అందరికీ ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషించిన దానికి పోలీసులు కూడా ఒక దండేస్తే, సన్మానాలు చేస్తే ఈ పోలీసులందరికీ ఆదర్శంగా ఉంటారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో యలమంచిలి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను ప్రజల కోసం ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉన్నానని, స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు తీరు నచ్చక వైసీపీ విడి జనసేనలోకి భారీగా చేరుతున్నానని, నేను ఎప్పుడు కూడా ప్రజల మధ్య అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి దిశగా పనిచేస్తూ కన్నబాబులాగా తిట్టకుండా గౌరవంగా నడుచుకుంటానని, టీడీపీ వాళ్ళు నాకే ఓటు వేసి గెలిపిస్తారనే భ్రమలో కన్నబాబు ఉన్నారని, అది ఎన్నటికీ జరిగే పని కాదని అన్నారు. ఉమ్మడి అభ్యర్థి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అది యలమంచిలికి సుందర్ విజయ్ కుమార్ మాత్రమే. నువ్వు కలల కంటే మరి మొన్నటి వరకు సుందర్ విజయ్ కుమార్ అయితే నాకు చాలా ఈజీ, అది ఇది అని ప్రగల్భాలు పలికి ఇప్పుడు ఎందుకు వేయించుకుంటున్నావు? నీకు చెమటలు పడుతున్నాయి కాబట్టి.
చెమటలు నా వల్ల పట్టలేదు కన్నబాబు, నువ్వు చేసిన తప్పుల వల్ల పడుతున్నాయి, నువ్వు చేసిన దుర్మార్గమైన పాలన వల్ల నీకు పడుతున్నాయి. ఈరోజు నీకన్నా బెటర్ క్యాండిడేట్ని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి నీకు పడుతున్నాయి. ఈరోజు కంపారిజన్ వచ్చింది. విజయ్ కుమార్ అంటే ఏంటి, కన్నబాబు రాజు అంటే ఏంటి, ఈ కంపారిజన్లో నువ్వు కొట్టుకుపోబోతున్నావు. నేను చెప్తున్నా నిజాయితీగా ప్రజల కోసం. నాకు ఈరోజు ఈ సీట్ వచ్చిందంటే జస్ట్ లైక్ దట్ రాలా, ఎవరికో తాళం కొడితే రాలా. ఇంచు ప్రతి సెకండు ప్రతి నిమిషము నేనున్న పార్టీకి, నా పక్కనున్న పార్టీలు వాళ్ళ మనస్తత్వాలకి నేను ఈరోజు ప్రతి ఒక్కరికి గౌరవిస్తా, ప్రజలకి ప్రతి ఒక్కరికి గౌరవిస్తా. నా మీద అనేకమైన చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఎక్కడా కూడా ఈ రోజు వరకు ఒకరిని తిట్టింది కానీ, ఒకరిని నాశనం చేసింది కానీ, ఒకళ్ళు భూములను కబ్జాలు చేసింది కానీ ఎక్కడా లేదు. అవసరం ఉంటే ఎక్కడన్నా ఏదన్నా ఉంటే వాళ్ళకి సాయం చేయడము, లేకపోతే కామ్గా ఉండడం తప్పితే నేను ఎటువంటి తప్పులు ఈ రోజు వరకు చేయలేదు, చేయబోను. నా రాజకీయం కేవలం అభివృద్ధి దిశగానే వెళ్తుంది. నా రాజకీయం కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. ఒక మనిషిని నిలబెట్టగలను కానీ ఒక మనిషిని కోల్చలేను. ఒక మనిషికి అన్నం పెట్టగలను కానీ ఒక మనిషికి కడుపు కొట్టలేను. ఇదే నా రాజకీయం. నువ్వే ఎల్బీ నగర్ నాగోల్ సుప్రజ హాస్పిటల్ని నూతనంగా అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన కార్డియాలజీ విభాగాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్లు సుప్రజ హాస్పిటల్ చైర్మన్ విజయ్తో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి సుప్రజ హాస్పిటల్లో సుప్రజ మాతృ సంరక్షణ పేరుతో ఏర్పాటు చేసిన కొత్త స్కీమ్ను మంత్రి ప్రారంభించారు. వైట్ రేషన్ కార్డు కలిగి ఆరోగ్యశ్రీ ఉన్న ప్రతి గర్భిణీ మహిళలకు డెలివరీ సమయంలో 20,000 రూపాయలకే డెలివరీ సేవలు అందించి ఇంటికి పంపడం జరుగుతుందని, అదేవిధంగా 20 రూపాయలకే డాక్టర్ కన్సల్టేషన్ అందుబాటులో తెచ్చామని తెలిపారు. పేద ప్రజల కోసం సుప్రజ ఆసుపత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిన ఈ స్కీములు పేద ప్రజలకి కార్పొరేషన్ వైద్యం అందించే విధంగా ఉన్నాయని అభినందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. యూపీఎస్ లాంగ్ ప్రెస్ చేయాలి సార్, ఓపెన్ చేసి కాబట్టి మీ అభివృద్ధి ఆ మూలలు మూడు అందరూ వస్తారు. బ్యాక్ తీసుకుని ఫోన్ అన్నారు. చాలా రండి జరగనా అరే జరిగిన ఫోన్ తర్వాత పెట్టుకోవచ్చు. అనుకున్నా లేదా ఇంటికి అమ్మ వాటర్ లేదు లేదు ఇంటికాడికి నాగోల్లో ఇప్పటికే పలు రకాల వైద్య సేవలు అందిస్తున్నటువంటి సుప్రజ హాస్పిటల్లో కార్డియాకు సంబంధించినటువంటి కొత్త లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, వైద్యం ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ పెరుగుతున్నటువంటి అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రైవేటు కూడా మరి డాక్టర్ల ద్వారా సేవలు అందించేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా వైద్యానికి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అందరూ కూడా వైద్యో నారాయణ హరి అంటే ఒక డాక్టర్కు ఉన్నటువంటి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని సేవతో పాటుగా సస్టైనబిలిటీ అంటే వారి యొక్క సంస్థ సక్రమంగా నడుస్తూ వారి పేషెంట్లకు సంబంధించినటువంటి విషయం లోపల వారికి ఆరోగ్యవంతులుగా చేసేందుకు సంబంధించిన కృషిలో
నిమగ్నమై ముందుకోవాలని కోరుతూ మరి ఈ సందర్భంగా కొత్త కార్డియో సెక్షన్ సిటీ స్కాన్ ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా వారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ సుప్రజ హాస్పిటల్ నుండి ఈ రోజు నుండి తెలంగాణ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి మహిళకి 20,000 రూపాయలకే, కేవలం 20,000 రూపాయలకే అడ్మిషన్ టు డిశ్చార్జ్, డెలివరీ మొత్తం ఫ్రీగా చేయబడుతుంది. విత్ మెడిసిన్, సి సెక్షన్స్ కానీ సిజేరియన్స్ కానీ కంప్లీట్గా 20,000 రూపాయలకే చేయబడుతుంది తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి. ఇది ఈ రోజు నుంచి అది బయట 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇలాంటి హాస్పిటల్లో 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. అది మేము ఇక్కడ 20,000కే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి 20,000 రూపాయలకే చేద్దాం అనుకుంటున్నాం. ఆ స్కీమ్ పేరు సుప్రజ మాతృ సంరక్షణ. మళ్ళీ ఆర్మీ మెన్స్కి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కన్సల్టేషన్ ఫీజు ఓన్లీ 20 రూపాయలే ఈ రోజు నుంచి. కన్సల్టేషన్ ఫీజు 300 రూపీస్ 500 రూపీస్ ఉంటుంది మా దగ్గర. కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 20 రూపాయలకే రేషన్ అంటే కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు అడ్డుకున్న పోలీసులు రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తనకు గుర్తింపు ఇవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జలధార వృక్షం పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలో బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులకు కనువిప్పు చేసిన నల్లమద్ది చెట్టు నుంచి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఈ దినం గద్వాల కేంద్రంలో ఉన్న టీఎన్జీఓ భవనంలో మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా సిఆర్పీఎఫ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంవీఎఫ్ జిల్లా కోఆర్డినేటర్ సాయి కుమార్ విద్యకు సంబంధించిన జిల్లాలో ఉన్న సమస్యల గురించి, ఉపాధ్యాయుల కొరత, బాల కార్మికుల గురించి, బాల్య వివాహాలు, ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలి, ఇందుకు మనందరం కలిసి పోరాటం చేయాలి, ఇంకా అనేకమైన విషయాల గురించి మాట్లాడడం జరిగింది. ఇది విద్యార్థి చట్టంలో సెక్షన్ 21 ప్రకారం చట్టం ప్రకారం పాఠశాలను మానిటరింగ్ చేయాల్సింది ఓన్లీ ఎస్ఎన్సీ కంపెనీ అని చట్టం చెప్పింది. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, వీళ్ళు సంఘబద్ధం వాళ్ళు బడులను మానిటరింగ్ చేయాలి, ఇప్పటి నుంచి బల్లే మానిటరింగ్ చేయాలనేసరికి ఇప్పుడు ఎస్ఎన్సీ కంపెనీ పాత్ర ఏంటనేది కూడా మనందరం చర్చ చేయాలి. దాని మీద కూడా మనం జిల్లా కలెక్టర్ కూడా మనకు మెమోరం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చట్టం ప్రకారం ఉండాల్సినటువంటి ఎస్ఎన్సీ కంపెనీ ఈ మహిళా సంఘాలకు మహిళా సంఘాలకు ఇది విద్యార్థి చట్ట నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీనికి మనం మహిళా సంఘాలకు ఇవ్వద్దామని అనట్లేదు, కానీ ఇక్కడ చట్ట ప్రకారం ఉన్నటువంటి ఎస్ఎన్సీ కంపెనీ ఇక్కడ వీక్ అయిపోతుంది. కాబట్టి దీని మీద కూడా మనందరం కూడా ఆలోచించవలసిన చర్చ చేయాల్సిందిగా అందరూ కోరుతున్నాం. తర్వాత ఆర్టీ యాక్ట్ అంటే విద్యార్థి చట్టం ప్రకారం ఇంకా జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన్లు వీరే. ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, కేటీఆర్. ఆశ్చర్యం, మద్ది చెట్టు నుంచి ఉబికి వస్తున్న నీరు. ఎప్పుడు పేదల పక్షమే ఉంటాం, చంద్రబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.